K+ News Network presents. ఎస్సీ కార్పొరేషన్ వాహనాలు పాడైపోవటానికి టీడీపీ ప్రభుత్వమే కారణం. వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సిహెచ్ వినోద్ కుమార్ ధ్వజం. కడప నగరంలో స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ సెల్ అధ్యక్షులు సిహెచ్ వినోద్ కుమార్ మాట్లాడుతూ 2018-19 టీడీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ వాహనాలు పాడైపోవటానికి టీడీపీ ప్రభుత్వమే కారణమని, వైసీపీపై టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి బురద చల్లడం సరికాదని మండిపడ్డారు. ఇప్పటికైనా వాహనాలను అర్హులైన వారికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబు, చిన్నయ్య, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నేను వాస్తవం ఒకటే చెప్తున్నాను. కడప శాసనసభ్యురాలు 2014 ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసుకు పోయి 2014 నుంచి 24 వరకు ఏవేవైతే ఎన్నికలైనాయో వాళ్ళని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారిని అడగగా ఒక రికమెండేషన్ రూపంలో ఆయన ఇస్తే వాళ్ళు వాస్తవాలు ఎదుర్కొన్నారు. 2014 నుంచి ఇంతవరకు పెట్టలేదు. 2018 నుంచి 19 వరకు మాత్రమే కొన్ని వెహికల్స్ రావడం జరిగింది. ఆ వెహికల్లో లబ్ధిదారులు ఏవైతే అప్లై చేసుకున్నారో ఆ వెహికల్ రాకుండా వాళ్ళు ప్యాసింజర్ ఆటోలు అప్లై చేసుకుంటే అవి లేకుండా లగేజ్ ఆటోలు, దానికి వెంకటేశ్వర కంపెనీతో అప్పటి గవర్నమెంట్ ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉంటారో ఆ వెంకటేశ్వర కంపెనీతో టైఅప్ వాళ్ళ స్వార్థపూర్త రాజకీయాలతో వాళ్ళ కమిషన్ల కోసము లబ్ధిదారు అప్లై చేసుకునే వెహికల్ ఇవ్వకుండా ఇంకొక వెహికల్ కడప నియోజకవర్గానికి కడప ఎస్సీ కార్పొరేషన్ రావడం జరిగింది. ఆ వెహికల్ కొంతమంది తీసుకున్న వాళ్ళందరూ కూడా మేము అప్లై చేసుకున్న వెహికల్స్ కొన్ని ఇప్పుడు మీరు ఇచ్చేది మాకు ఆ వెహికల్ మేము ఏం చేయాలనే ఆలోచనతో కొంతమంది ఇష్టం ఉండి ఇష్టం లేక కొంతమంది ఆ వెహికల్ తీసుకోవడం జరిగింది. కొంతమంది మాకు అసలు పూర్తిగా మాకు ఈ వెహికల్ వద్దని రివర్స్ కూడా జరిగింది, మాకు వద్దని. అలాంటి వెహికల్ను వీళ్ళు ఆడిపోయి ప్రజలను ఎస్సీలకు ఏదో ఉద్ధరిస్తున్నాము, మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము ఎస్సీలకు ఉద్ధరిస్తున్నామని ఒక అద్భుత కల్పన చూపించడానికి మాత్రమే ఆడికి పోయి ఎస్సీ ఒక మహిళా ప్రాంగణం మహిళా ప్రాంగణం కూడా 2004 నుంచి 2014 వరకు మాత్రమే అప్పటి రాజశేఖర రెడ్డి గారు ఒక మహిళా ప్రాంగణం డెవలప్ చేసి కట్టడం జరిగింది. దాని తర్వాత 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా మహిళా ప్రాంగణం అనేది పూర్తిగా తుంగలో తొక్కి దాన్ని పనికి రాకుండా చేశారు. అటువంటిది నేను ఒకటే చెప్తున్నాను మన కడప శ్రీనివాస్ రెడ్డి గారికి, నిజంగా మీకు ఎస్సీల మీద దళితుల పైన నిజంగా ప్రేమ ఉంటే ఇప్పుడైనా కూడా వాళ్ళు ఆలోచించి, గతంలో మా గవర్నమెంట్ 2014లో 2019 మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి రాజశేఖర రెడ్డి గారి కంటే నేను 2 అడుగులు ముందు వేస్తానని చెప్పి 5 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. మన కడప జిల్లాకు మాత్రమే దాదాపు 9 నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అవి ఇవ్వడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన శాఖలు ఇవ్వడం జరిగింది. 1 హోంశాఖ, 2 ఎక్సైజ్ మినిస్టరు, 3 విద్యాశాఖ మంత్రి, 4 డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. అటువంటి శాఖలు ఇచ్చి దళితులకు పెద్దపీట వేసిన కళ్ళకు జగన్మోహన్ రెడ్డిని దళితులు ఎప్పుడైనా ఎస్సీ కులంలో పుట్టడామని అప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు పుట్టే ఎస్సీ కులంలో పుట్టాలని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అటువంటి ముఖ్యమంత్రి, అటువంటి గవర్నమెంట్ను పట్టుకొని ఈరోజు మీరు చూస్తున్నారు. నిజంగా మీకు వీళ్ళపైన అధికారం వీళ్ళకు మేలు చేయాలనుకుంటే మీరు మీ గవర్నమెంట్ కాడికి పోయి గవర్నమెంట్ మీకు అధికారంలోకి వచ్చినాక ఏవేవైతే హామీలు ఇచ్చినా నెరవేర్చండి. దళితులు అనేక మంది ఉన్నారు. ఇంటికి తల్లికి మేము అమ్మఒడి ఇస్తున్నాము, మీరు తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఏమైంది? ఇప్పుడు దాంట్లో దళితున్నారు అద్భుతంగా వాళ్ళ పిల్లలు బడికి పోయి అద్భుతంగా చదువుకుంటారు. అటువంటిది లేదు. మహిళలకు 18,000 అన్నారు. మహిళలకు 18,000 అనేక మంది దళితులు ఉంటారు. వాళ్ళ 18,000 డబ్బులు ఇప్పించండి, నెలకు 1,500. అటువంటిది హామీలు నెరవేర్చారు. దాని తర్వాత బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ మీరు ఇచ్చిన హామీలు ఏమైనా? మీరు ఇచ్చిన హామీలు తుంగులో దొరికి ఇతర మీద బురద చల్లడానికి మాత్రమే ఈ మన కడప శాసనసభ్యురాలు మా జిల్లా అధ్యక్షుడు వాసు గారు కంకణం కట్టుకున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద ప్రేమ అనేది ఉంటే వీళ్ళకందరికీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. దాని తర్వాత మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము అని మీరు చెప్పిన మన ఒకసారి చెప్తున్నాము. మేము కావాలంటే గతంలో ఇచ్చిన దానికి మేము చూపించి ఆ వెహికల్ చూపించి వీళ్ళకందరికీ మేము ఈ కాదు ఈ వెహికల్ ఇచ్చింది 2014-18 వెహికల్ ఇచ్చినారు, అవి పనికిరాక పోయింటేనే వాళ్ళు తీసుకుపోయినారు తప్ప వెంకటేశ్వర కంపెనీకి దాదాపు 25 కోట్లు అని చెప్పిన వాసు గారు.
నేను ఒకటి చెప్తున్నా, 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 3 కోట్లు తీసుకుపోయి 25 కోట్లు చేసినాడు ఆయన. అప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన కడప నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నాడు. అప్పుడు కడప నియోజకవర్గానికి ఒక్క వెహికల్ కూడా శాంక్షన్ కాలే. మిగతా నియోజకవర్గాలకు కానీ శాంక్షన్ అయ్యి కానీ మన నియోజకవర్గానికి ఒక్కటి కూడా శాంక్షన్ అయ్యి కూడా ఈరోజు మళ్ళీ మేమే అంత రుద్దుగా మేమే చేస్తామని వాళ్ళు షోపుటప్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. కానీ కడప కింద రాజకీయాలు చేస్తే కడపలో చల్లవు. కడప రాజకీయాలు చేయాలా, కడపలో ఉండే వాళ్ళకి మేలు చేయాలా, కడపకు మేలు చేసి ప్రజలకు దళితులు ఏ విధంగా అయితే మీకు నిజంగా ఈరోజు మీకు అధికారంలోకి వచ్చారు, దళితులకు మేలు చేయండి, దళితులకు మళ్ళీ లోన్ ఇప్పించండి, దళితులకు ఎన్ఎస్ఆర్టీసీ కింద లోన్ ఇప్పించండి, లేదంటే మరొకటి నిర్ణయం చేయండి. అంతే తప్ప ఇవన్నీ స్వార్థపూరిత రాజకీయాలు, మరొకరి బురద చల్లాలని, నీవేదో ఆ బురద చల్లి సంతోషపడాలంటే ఇక్కడ చెల్లామని మేము తెలియజేస్తున్నాం. ఎక్కడైతే మహిళా ప్రాంగణంలో మన కడప ఎమ్మెల్యే గారు మరియు కొంతమంది నాయకులు అక్కడికి పోయి ఈ వెహికల్స్ అన్నీ పాడుపడడానికి కారణము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తూ ఇది రెండోసారి చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ వెహికల్స్, ఈ ఆటోస్ మరియు షీట్ తీసే మిషన్లు 2018-2019లో టీడీపీ అధికారం ఉన్నప్పుడు శాంక్షన్ అయి మంజూరయ్యి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక శాంక్షన్ చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందా అని పత్రికా ప్రకటన ద్వారా నేను అడుగుతాను. ఇది విజయవాడ లెవెల్లో